చంద్రబాబు గారి తెలుగు కీర్తి ఈరోజు ప్రపంచం నలుమూలలా చాటి చెప్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఫలితం. చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఒక విజన్, ఆయన ఒక శక్తి, ఆయన ఒక భవిష్యత్తు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే పాత బస్తీ మాత్రమే, కానీ ఈరోజు ప్రపంచం మొత్తం సైబరాబాద్ అని మాట్లాడుతుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. ఒకప్పుడు తెలుగువాడంటే కేవలం ఒక ప్రాంతానికి ఒక భాషకి పరిమితమైనటువంటి వారనే భావన ఉండేది. నేడు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగు అనే ఒక పదం ఒక బ్రాండ్గా ఎదిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజన్ వల్లే సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తూ ఆనాడు యునైటెడ్ ఫ్రంట్, అలానే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రూపకల్పనలో వాజ్పేయి గారితో కలిసి కీలక పాత్ర పోషించి జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్గా నిలిచినటువంటి ఒక ప్రాంతీయ నాయకుడు, దేశ రాజకీయాలని ప్రభావితం చేయగలిగినటువంటి నిరూపించినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అమరావతిని ప్రపంచ రాజధానిగా నిర్మిస్తున్నాం. ప్రపంచం మొత్తం చూసేలా, తెలుగు జాతి గర్వపడేలా, భవిష్యత్ తరాలు సలాం చేసేలా మన రాజధాని నిర్మిస్తున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అంటే కేవలం భవనాలు కాదు, అది తెలుగు జాతి కళ, అది మన ఆత్మ గౌరవానికి చిహ్నం. ఈరోజు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయనంటే, పెద్ద పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయనంటే, ప్రపంచ కంపెనీలు ఈరోజు మన యువతను ప్రతిభను నమ్ముతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉన్న చోట ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి ఉన్న చోట భవిష్యత్తు ఉంటుంది అనేటటువంటి నమ్మకం మన యువతకు. ఇక ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మన రాష్ట్రాలే, ఉద్యోగాలే మన దగ్గరకు వచ్చే రోజులు వచ్చాయని చెప్పి దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం, నారా లోకేష్ బాబు గారి శక్తి ఆలోచన దృక్పథం ఈనాడు మన రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాయి. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ, ఐటీ హబ్లు, పారిశ్రామిక కారిడార్లు, అంతర్జాతీయ కంపెనీలు, కొత్త పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేటటువంటి అవకాశాలు, ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది మన యువతకు భవిష్యత్తుగా వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నటువంటి బంగారు బాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో తెలుగు యువత ఉన్నత చదువుల కోసం మద్రాసు పోయాం, బెంగళూరు పోయాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని ఆనాడు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు మనం ఒక ఐఎస్బిఐ, జిల్లాకు మెడికల్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్ఆర్ఎం, విట్, ఎక్స్ఎల్ఆర్ఐ, అమృత్, బిట్స్ పిలాని, ఎయిమ్స్ తీసుకురావడం ద్వారా తెలుగు విద్యార్థులు తన సొంత గడ్డపైనే అంతర్జాతీయ నైపుణ్యాలని సాధించే అవకాశాలను కల్పించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో ప్రారంభించడం ద్వారా భారతదేశానికి అమరావతి ఒక టెక్నాలజీ రాజధానిగా మార్చుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగు యువతని గ్లోబల్ లీడర్స్గా నిలబెట్టే చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు. ఈరోజు వైజర్, క్యూబిట్ వంటి సంస్థల ద్వారా మన తెలుగు యువతకు క్వాంటమ్ నైపుణ్యాలు నేర్పించి అమరావతి ఒక